ఆడపిల్లలు ఆకాశంలోకి వెళుతుంటే మనం ఇంకా వంటగదినే దాటించకపోవడం మంచిది కాదు. వాళ్ళు ఎదగాలి. అందుకే నా కూతుర్ని ఆటకి పంపించడానికి సరే అన్నాను. మా ఇంటి కోడలు కదా, మమ్మల్ని అడగకుండా మీరెలా పంపిస్తారు అని వాళ్ళ ఉద్దేశంరా. ఓ, అదా మీ ఉద్దేశం? మీతో ఓ మాట చెప్పకుండా సరే అనడం మీకు తప్పుగా అనిపించిందా? ఆ! ఆ! అంతే. 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 ఆయన్ని పట్టుకొని తప్పు చేశారంటుంటే ఇలా మాట్లాడుతున్నారేంటా అనుకున్నాను. మీరు తప్పు చేశారన్నామని తప్పుగా అనుకోకండి అన్నయ్య గారు. మమ్మల్ని అడగకుండా అమ్మాయిని పంపిస్తున్నారు అని ఇంత దూరం వచ్చి నాది తప్పు అన్నారంటే, పెళ్లి అవ్వకముందే నా కూతురుని మీ ఇంటి కోడలిగా మీరింత అభిమానం చూపిస్తూ ఉంటే అది తప్పని నేనెలా అనగలనమ్మా? అన్నయ్య గారు ఒక్క నిమిషం, మా అబ్బాయితో కొంచెం మాట్లాడాలి. నాన్న ప్రశాంత్, గదిలోకెళ్ళి మాట్లాడుకుందామా? ఆ, ఏం మాట్లాడాలి? పదనాన్న చెప్తాం. అమ్మా, సామాన్లు అడ్డుగాలేని ఖాళీ గది ఏదమ్మా? ఆ గదిలోకి వెళ్ళండి. పద నాన్న, పద. రానాన్న, రా, చెప్తాం రా. వీళ్ళేంటి మన ఇంటికి వచ్చి మాట్లాడుకోవాలి అంటున్నారు? అదే కదా, వాళ్ళింట్లో మాట్లాడుకోవడానికి గదుల్లేక మనింటికొచ్చినట్టుంది. అమ్మా, ఏదో గుర్తుకొచ్చి ఉంటుందిలేమ్మా, మాట్లాడుకోనివ్వు. మన అనుకున్నాక ఇక మన ఇల్లేంటి వాళ్ళ ఇల్లేంటి? పదరా. ఏంటమ్మా? ఏం నాన్న? ఏం చెప్పావురా? వాడికి రామలక్ష్మికి మాట ఇచ్చారా? అడిగిన వాళ్ళందరికీ ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని హామీలు ఇస్తున్నాడా? ఇంకా వీడితో మాట్లాంటే 4 తన్నక. నిన్ను నాన్న! అమ్మా! వదలకూడదు అసలు వీణ్ణి. అమ్మా! నోరు మూసేయ్, నోరు మూసేయరా. నోరు మూసేయ్. అమ్మా! మూసేయ్. నిన్ను ఏం చేసినా పాపం లేదురా. కాస్తలో ఎంత ప్రమాదం తప్పింది. నీ మాటలు విని ఆయన ముందు నోరు జారితే మా పరిస్థితి ఏంట్రా? అప్పుడే చెప్పాను వీడి మాటలు నమ్మొద్దు అని, విన్నావా? తాగి మరీ బాధపడుతుంటే నిజమే అనుకున్నాను. అయినా ఒక్కదానికి సరే అంటే వీడు ఇంకో దానికి అనుకున్నాడని నాకేం తెలుసు? వీడి మాటలు విని ఆయన కూడా అవును సరే అన్నాను అంటుంటే నిజంగా ఆయన చెప్పేది రామలక్ష్మిని వాడికి ఇవ్వడం గురించి అనుకున్నాను. ఒక దశలో ఏం పెద్ద మనిషి అయ్యా అని కూడా అడుగుదామనుకున్నాను. అడుగుండాల్సింది. ముగ్గురిని ఇక్కడే పాతేసేవాళ్ళు. మీరు తప్పు చేశారన్నప్పుడు ఆ జానకమ్మ చూసిందండి ఒక చూపు, అది చాలు. ఆవిడకి గాని శక్తి ఉంటే మాడి మసైపోయేవాళ్ళం. మాట జారుంటే మనల్ని ఆ ముసలావిడే పాతరేసుండేది. ఇంకోసారి ఎవడో చెప్పిన మాటలు విని నీకు నువ్వు ఏదో అర్థం చేసుకుని మాకొచ్చి చెప్పావా, ఈసారి వాళ్ళు కాదు నేనే చంపుతాను నిన్ను. ఏంటి వీళ్ళు ఇంకా రావట్లేదు? వీళ్ళు మాట్లాడుకోవడానికి వెళ్ళారా, పడుకోవడానికి వెళ్ళారా? అమ్మో, అనవసరంగా బంగారం లాంటి సంబంధం చెడిపోయేది కదరా. చేసిన ఘనకార్యం చాలు, పద. రేయ్, ఇలాగే పోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. ఆగు, దూకో, తల దూకో. పద పద. పద. కూర్చోండి. ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారమ్మా? ఏమీ లేదు, ఇందాక అడిగారు కదా అన్నయ్య గారు, అల్లుడేదో అంటున్నాడని, దాని గురించే.
ఏమంటున్నాడమ్మా ప్రశాంత్ బాబు? అదే సంబంధం ఎలాగో ఖాయమైంది కదా, పెళ్లి చేసేస్తే ఆనందంగా ఉంటాం కదా అని ఆడి బాధ. అంతే కదరా? అంతే. ప్రమీళ గారు, అమ్మాయి చదువు పూర్తి కావాలని చెప్పాం కదా. చదువొద్దు ఆటలొద్దని మేము అనటం లేదొదినా. అమ్మాయి చదువుతుంది, ఆటల్లో మంచి పేరుంది అంటే అది మాకు గొప్పే కదా. కాకపోతే పెళ్లి జరిపించేస్తే ఈ ఇంటి నుంచి కాలేజ్కి వెళ్లే నా కోడలు మా ఇంటి నుంచి వెళ్తుంది. అప్పుడే తొందరే ఉందిలేండి. మనకి లేకపోయినా వాళ్ళకుంటుంది కదా. ఎప్పుడనగా సంబంధం ఖాయం చేసుకున్నాం, వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని ఆగుతారు? నువ్వన్నది నిజమేలేమ్మా. పెళ్లి చేయడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. నా కూతురి గురించి మీరెంతగా ఆలోచిస్తున్నారో, తన మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నాకు అర్థమవుతోంది. కాకపోతే ఒకటి, నా కూతురి చదువుకి గాని తన ఆటలకి గాని మీరు అభ్యంతరం చెప్పకుండా ఉంటే చాలు. అయ్యయ్యో, మేమెందుకు అడ్డు చెబుతాం బావగారు? కోడలిగా మా ఇంటికొచ్చిన తన చదువుకు గాని ఆటలకు గాని ఎలాంటి అడ్డు చెప్పం. నా కొడుకు కోడలు మా ఇంట్లో మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అది చాలు మాకు. సరే అయితే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. ఆ మాట అన్నారు చాలు. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. మంచిదమ్మా, మంచిదండి. వెళ్ళొస్తాం వదినా. మంచిదండి. వెళ్ళొస్తాం మావయ్య గారు. మంచిది బాబు. మన సీనయ్య పెళ్లి అయిపోయింది, త్వరలో రామలక్ష్మి పెళ్లి కూడా జరగబోతుందన్నమాట. కొన్ని జ్ఞాపకాలు మధ్యలో వచ్చినా మనతోనే ఉంటాయి, మనం పోయాకే పోతాయి. కాసేపు కళ్ళెదురుగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది. శ్రీను, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. నా కోసమా? నా కోసం వచ్చే రోజులు నాతో ఇలా ఎక్కడంటే అక్కడ కలిసి మాట్లాడే రోజులు పోయాయి శ్రీను. ఎలా పోతాయి? నా మనసులోంచి నువ్వు పోతే కదా ఆ రోజులు పోవడానికి. నీ జీవితంలోకి ఇంకొకరు వచ్చాక నేను నీ మనసులో ఉండడంలో అర్థం లేదు. చారు నా జీవితంలోకి రావాలని నేను కోరుకోలేదు అతయ్య. మోసం చేసి ఇల్లు పొలాలు ఆక్రమించుకోవచ్చు, కానీ మనసుని ఆక్రమించుకోలేరు. నువ్వెన్ని చెప్పినా సమాజం అందుకు ఒప్పుకోదు. వాళ్ళ దృష్టిలో ఈరోజు చారు నీ భార్య. నిన్నటి వరకు నన్ను ప్రేమించావని, నాతో కలిసి తిరిగావని, ఇప్పుడు అలాగే తిరుగుతాను అంటే కుదరదు శ్రీను. సమాజాన్ని నేను పట్టించుకోను, కానీ ఈ సమాజం మనల్ని పట్టించుకుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడో అడవిలో లేము శ్రీను, జనం మధ్యనే ఉన్నాం. ఇప్పుడు నువ్వు నా గురించి కాదు ఆలోచించాల్సింది, చారు గురించి. నా వల్ల కావడం లేదు అద్య. శ్రీను, నీకు ఇంతకు ముందే చెప్పాను, గతంలోలా ఇప్పుడు ఉండడం కుదరదు అని. ఎందుకు అద్య? ఎవరు నా బాధని పట్టించుకోరు. మోసం చేసి పెళ్లి చేసుకున్నా చారుతోనే ఉండాలి అంటారు. ఎలా ఉండాలి? మోసం చేసి నా జీవితంలోకి వచ్చిన తనని ఎలా నా మనిషి అనుకోవాలి? నన్ను వదిలే శ్రీను, అంతకు మించి
నువ్వు చేయగలిగిందేమీ లేదు. నువ్వు దూరం అయ్యావని నేనింతగా బాధపడుతుంటే నీకు బాధగా లేదా ఆద్య? ఇష్టమైనవన్నీ మనవి కావు, మనతో ఉండవు అని మా అమ్మ విషయంలోనే నాకు అర్థమైంది శ్రీను. నీ మీద ఉన్న ఇష్టమైన నాతో జీవితాంతం ఉంటుందని ఆశపడ్డాను. ఆ అదృష్టం లేదని అర్థమయ్యాక ఇంకా బాధపడ్డంలో అర్థం లేదని మనసు రాయి చేసుకున్నాను. అంటే నన్ను మర్చిపోయి నువ్వు ఆనందంగా ఉండగలవా? ఆనందంగా ఉండగలనో లేదో నాకు తెలియదు, కానీ ఉండటాన్ని అలవాటు చేసుకుంటున్నాను. ఇష్టంగా దాచుకున్న జ్ఞాపకాలే ఆ ఇష్టం దూరమైనప్పుడు మనల్ని బాధ పెట్టే గాయాలవుతాయి. మనసులోని గాయాలు బాధ పెడుతుంటే ఆనందంగా ఎలా ఉండగలను? కాకపోతే ప్రాణాలతో ఉండగలనంతే. ఎందుకు ఆద్య? వాళ్ళు చేసిన తప్పుకి మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు దూరం కావాలి? మరి చారుని పెళ్లి చేసుకొని ఇంకా అప్పట్లో మనం కలిసి తిరుగుదామంటావా? అందులో నాకు తప్పేం కనిపించట్లేదు. తప్పే. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో తిరుగుతానంటే తప్పే. అది పెళ్ళి ఎలా అవుతుంది? నా దృష్టిలో అది బొమ్మల పెళ్ళి. చూడు శ్రీను, బొమ్మల పెళ్లిని కూడా పెళ్లిలాగే చూస్తారు. పెళ్లి చేసిన ఆ బొమ్మల్ని కూడా భార్యాభర్తలాగే చూస్తారు. అది ఈ నేల నేర్చుకున్న ధర్మం. ఆ ధర్మాన్ని అందరూ పాటిస్తారు. మనము పాటించాలి. వద్దు శ్రీను, మనం ఇలా చాటుగా కలిసి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మనసు మారాలి, నీ ఆలోచనలు మారాలి. మారాలి మారాలి అంటుంటే ఎలా మారాలో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, మనం మారాలి, లేదా ఎదుటి వాళ్ళను మార్చుకునే అవకాశం ఇవ్వాలి. నువ్వు మారలేనప్పుడు చారుకి ఆ అవకాశం ఇవ్వు. తనే నిన్ను మార్చుకుంటుంది. అది నా వల్ల కాదాద్య. నేను మారలేను, మారే అవకాశం ఇవ్వలేను. నాకు నువ్వు కావాలి, నీతో బతుకు కావాలి, నిన్నటి సంతోషం కావాలి, రేపటి భవిష్యత్తు కావాలి. నా అంటే నువ్వు, నువ్వంటే నేను. నువ్వింకా మొన్నటిలాగే మాట్లాడుతున్నావు శ్రీను. మొన్నలా ఈరోజు లేదు శ్రీను, ఉండదు కూడా. మొన్న నువ్వు నేను ఒకటనుకున్నాం, ఈరోజు నువ్వు చారు ఒకటయ్యారు. కాలం చేసే మాయకి ఋతువులే మారిపోతుంటే జీవితాలు మారవా? ఆద్య, నువ్వెన్నైనా చెప్పు, చారుని నా భార్యగా నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. అది జరగదు. దయచేసి వెళ్ళిపో. ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే బాగోదు. నీ దగ్గరైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందని చాలా ఆశగా వచ్చాను ఆద్య. శ్రీను, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావడం వలన ఇంకొన్ని సమస్యలు పెరుగుతాయి, కానీ మనశ్శాంతి దొరకదు. వెళ్ళు శ్రీను. చారు ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటుంది. నేను క్లాస్కి వెళ్ళాలి. ఆద్య, శ్రీను, ఇప్పుడు నేను నీకు పరాయి దాన్ని. పరాయి ఆడపిల్ల చేయి పట్టుకోవడం తప్పు. నీ విషయంలో నేనేం చేసినా నాకు తప్పు కాదు. నువ్వు నా హక్కు, నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను ఆద్య.
తాళి కట్టిన నన్ను ఇంట్లో పడేసి నా కంట పడకుండా ఇలా చాటుగా కలుసుకుంటూ నన్ను మోసం చేయాలని చూస్తారా? చెప్తా మీ సంగతి. వదులు శ్రీను, వదులు. వదలను, ఇప్పుడే కాదు, ఎప్పటికీ వదలను. వదులు శ్రీను. లేదా ఆద్య, వదలను, వదలను ఆద్య. వదులు శ్రీను, వదులు, వదులు. ఎలాంటి ఇంట్లో పెరిగావు? ఏం చేస్తున్నావు? ఇది తప్పు అంటే అర్థం కావట్లేదా నీకు? ఇలా నిన్ను నన్ను ఎవరైనా చూస్తే నీకు నాకు కాదు, పెదనాన్నకి చెడ్డ పేరు. ఇంకెప్పుడు ఇలా చేయకు శ్రీను. ఇంకొకసారి నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నం చేయకు. అది నీకు నాకు ఇద్దరికి మంచిది కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. కంటికి కానరాని కత్తెదోయ. అబ్బబ్బబ్బబ్బా, ఆకలి చంపేస్తోందే. ఏంటే బాక్స్ ఓపెన్ చేయకుండా అటు ఇటు చూస్తున్నావు? మనం తింటే సరిపోతుందా? ఆద్య రావద్దా? అవును కదా, ఆకలి మీద అది గమనించలేదు. అవును, ఆద్య ఇంకా రాలేదేంటి? నేను కూడా అదే చూస్తున్నా. ఈ పాటికి రావాలి కదా. క్లాసులన్నీ వదిలేశారు కదా, ఇంకా రాకుండా తనెక్కడికి వెళ్ళుంటుంది? ఇందాక ప్రియుడు, ఇప్పుడు కాబోయే మొగుడు. సారీ, మొగుడు కావాలనుకుంటున్నాడే వాడు. నీకోసమే పోటీ పడుతున్నారు చూడు. హలో, హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. ముందు స్వీట్ తీసుకో. స్వీటా? ఎందుకు? తీసుకో చెప్తాను. నువ్వు ఈ స్వీట్ తిను. నేను నీ గ్యారేజ్లో అన్నం తింటాను, నువ్వు ఇది తిను. ఆహా, అదిరిపోయింది కదా. అత్తగారి చేతి వంటేనా? అల్లుడుగా నేను తినే అదృష్టం ఎప్పుడో. ముందు దేనికొచ్చారో అది చెప్పండి. నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. గుడ్ న్యూసా? నువ్వు ఇంకా దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతా కూల్. విషయం కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి. నేను చెప్తుంది తనకి. నేను వింటున్నాను కదా. రామ ఫ్రెండు కదా. ఓకే, ఎక్స్క్యూజ్డ్. ముందు దేనికొచ్చారో అది చెప్పండి. చెప్తాను కదా, తొందర ఎందుకు?